ఇది వరకు తరతరాలలో అనేక కుటుంబాలు వారి బంధువులతో కలిసిమెలిసి అందరూ మనవారని జీవించేవారు. కానీ రాను రాను నేను నా కుటుంబం బాగుంటే చాలు, మిగతా వారు ఏమైతే నాకేమి అనే దృక్పథం వచ్చేసింది ఈ రోజుల్లో, ఇప్పటి రోజుల్లో. ఇక నేటి తరంలో నేను ఒక్కడిని సుఖంగా ఉంటే చాలు, ఎవరలా అయితే నాకేమి అనే పద్ధతి వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ నశించిపోయి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. నేటి దినాల్లో అనేక మంది ప్రేమ లేక, తోడు లేక, మరి ఒంటరితనంతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారండి లోకంలో. మానవుడు పూర్తిగా స్వార్థజీవి అయిపోయాడు. మానవుడు మోసము, అక్రమాలు పెరుగుతున్నాయి. మత్తయి సువార్తలు 24:12 చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రేమ చల్లారిపోవుట వలన మోసం, అక్రమాలు, హింసలు పెరిగిపోతున్నాయి. ఈ అంత దినములలో ఎంతగా మోసం పెరిగిపోయిందో, మరి ఎంతగా అక్రమం పెరిగిపోయామో మరి మనం చూస్తూనే ఉన్నాం కదా. అనేక చోట్ల కొద్ది ధనము కోసం ప్రాణాలు తీయుటకు వెనుకాడటలేదు. రోజుకు కొత్త రకం అక్రమాలు జరుగుతున్నాయి, వెలుగు చూస్తున్నాయి. ఈ దినపత్రిక చదివిన, ఏ టీవీ చూసినా, ఏ మాటలు విన్నా అక్రమాలు, హింసల గురించే. అది నేటి దుస్థితి. 2 తిమోతి 3:1-5 ఉంటుంది. తర్వాత చదువుదాము. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అంత్య దినములలో ఈ 19 చెడ్డ లక్షణాలు ఏంటిది ప్రతి దేశంలో, ప్రతి సమాజంలో ఉన్నాయి. 19 ఏంటిదంటే, ఒకటోది వచ్చేసి స్వార్థప్రియులు, రెండోది వచ్చేసి ధనాపేక్షలు, మూడోది వచ్చేసి బింకములాడువారు, నాలుగోది వచ్చేసి అహంకారులు, ఐదోది దూషకులు, ఆరోది తల్లిదండ్రులకు అవిధేయులు, మరి ఏడవది కృతజ్ఞత లేనివారండి, ఎనిమిదోది అపవిత్రులు, మరి 9వది అనురాగరహితులు, 10 అతిద్వేషులు, 11 అపవాదకులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారున ఇందురు అని చెప్పబడింది. లూకా 17:26-30 ప్రభువు ఏ విధంగా మరి సెలవిచ్చారు? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడి దినములోని జరుగును.